ప్రతి వ్యవస్థలో మంచి ఉంది, ప్రతి వ్యవస్థలో మంచి ఉంది. టీచర్ మంచోడా చెప్పాడా? టీచర్ ఇక్కడ టీచర్ కనబడతారు, 2 చేతులు దండం పెడతారు సార్ అని. పిల్లలు కాదు, పిల్లల తాతలు కూడా దండం పెడతారు. చిన్నోడైనా నా వయసులో టీచర్ ఉంటే నాకంటే 30 ఏళ్ళు పెద్ద ముసలైన చూడ బిడ్డ నమస్తే అని అంటారు, లేకపోతే సార్ నమస్తే అంటారు. ఏ సార్ నో. అంత పవిత్రమైన వృత్తి చేసేటటువంటి టీచర్ కూడా ఆడపిల్లలు ఏడిపించిన వాళ్ళు ఎవరలేరు. మరి అట్లాంటప్పుడు ర్యాంకర్లను తయారు చేసిన, ఐఏఎస్లను తయారు చేసిన, నెక్స్ట్ సమాజాన్ని తయారు చేసే టీచర్ ఉండలేరు. వాళ్ళని చూడాలి మనం, వాళ్ళు చేసే సేవలు చూడాలి. మనం ఏమంటారు, టీచర్ వృత్తికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎస్ఆర్నో ఒక 2 టీచర్లు ఏదో చేశారని చెప్పి విద్యా వ్యవస్థను మొత్తానికంటే తరగండి. అన్ని వ్యవస్థలలో మంచిని మాత్రమే తీసుకునే జనాలు ఒక డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి 2-3 కంపెనీలు, 10-20 కంపెనీలు, 30-40 కంపెనీలు మందిని ముందే కథ అయిపోయి. ఇది మొత్తం ఫేక్. ఇగో ఇన్ని చూసినా చెప్తారు జనాలు. ఇన్ని నేను చెయ్యి పెట్టి ఏమేమి చూసినావు చెప్పన్నాడు తెలియదు కానీ వచ్చిపోయినాయి అట్లా. మనం ఆవోడు ఇన్ని కట్టిండు, వీడిని కట్టిండు, ఆడిని కాదు నువ్వేమన్నా కట్టావా, నేను కట్టే నాకు తెలియదు. మరి నేను చెప్పేదాన్ని నేను కనీసం వద్దు నేను మసక చూసిన మళ్ళీ వస్తాను. మళ్ళీ ఈ మసక చూసిన మళ్ళీ వస్తా అన్న వాళ్ళు మళ్ళీ ఏమైనా ఫోన్ చేయకుండా ఒకటి అంటే 10వ తారీఖు దొడ్డేలు పెట్టి ఫోన్ చేస్తారు. నిజంగా వస్తున్నాయని నాకు కూడా చెప్పరు. అదరా నేను వస్తాను, రారా మీటింగ్ రాను కానీ చెప్పేందో ఏం పని చేస్తున్నారో ఇంటికా అంటే మా పెద్దమ్మ ఇంట్లో బియ్యం అని